బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఎండలు వడగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో వడగాలులు అధికంగా వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులకు ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. కల్పన మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, ఏంటి ఇవాళ వెదర్ ఫోర్కాస్ట్ ఏంటి? సౌజన్య, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా మనకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వర్ష సూచనతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి, వడగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. నిన్న కూడా చూసాము, నిన్న పలు ప్రాంతాల్లో మనకు చిరుజల్లులతో కూడిన వర్షాలు కూడా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెలుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట, మెదక్ జిల్లాలో కూడా మనకు నిన్న కాస్త మోస్తారు వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు పిడుగుపాటు కూడా నిన్న మెదక్ జిల్లాలో, దాంతోపాటు సిద్దిపేటలో కూడా అక్కడక్కడ పడడం కూడా జరిగింది. సో ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు కాస్త వర్ష సూచన ఎక్కువ ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే రాష్ట్రంలో ఈ రోజుతో పాటు వచ్చే 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 5-6 రోజుల నుంచి అయితే మనకు ఎక్కువగా ఈ వేడి అనేది కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదవుతా ఉన్నాయి. దాదాపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు వడగాల్పులు కూడా అధికంగా వీస్తూ ఉన్నాయి. ఇప్పటికే వడగాల్పులకు సంబంధించి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 25కు పైగానే మంది చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. దాదాపు సోమవారం నుంచి కూడా శుక్రవారం వరకు కూడా చూసుకున్నట్టయితే దాదాపు 25కు పైగా మరణాలు సంభవించాయి. ఈ వేడి వాతావరణం, వడగాల్పుల వల్లనే వీళ్ళు చనిపోయినట్టు కూడా ఇప్పటికే ఇటు ఆరోగ్య శాఖ కూడా నిర్ధారించడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వచ్చే 3 రోజుల పాటు, అంటే ఈ రోజుతో పాటు వచ్చే 2 రోజులు కూడా అధికంగా ఉష్ణోగ్రతలతో పాటు మనకు వడగాల్పులు కూడా అధికంగా వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. దాంతోపాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి కూడా వచ్చే 2 రోజులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పాటు అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. నిన్న చూసుకున్నట్టయితే మనకు ఆదిలాబాద్ లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇప్పటి వరకు కూడా మనకు ఎప్పుడు కూడా ఇంతగానో ఉష్ణోగ్రతలు కూడా నమోదవ్వలేదు. గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఈ సమయంలో ఇట్లాంటి ఉష్ణోగ్రతలు అయితే నమోదవ్వలేదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సాధారణం కంటే కూడా మనకు 4-5 డిగ్రీలు అయితే అధికంగా నమోదవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాదు, నిజామాబాద్, మెదక్, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, సో ఇట్లా దాదాపు ఈ అన్ని జిల్లాల్లో కూడా మనకు 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ లో చూసుకున్నట్టు కూడా మనకు దాదాపు 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వచ్చే 2 రోజుల పాటు కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే కాస్త ఉష్ణోగ్రతలు అనేవి కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్ష సూచన ఉండడం వల్ల కూడా కాస్త ఈ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ వర్షాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగానైతే పలు జిల్లాలకైతే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజు చాలా జిల్లాల్లోనైతే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకోవచ్చు. ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఈ జిల్లాల్లోనైతే మనకు రాత్రిపూటనైతే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక వర్షాలకు చూసుకున్నట్టయితే ఒక 8 జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు, వడగళ్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్, జనగాం, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, సో ఈ అన్ని జిల్లాల్లో దాదాపు 23 జిల్లాల్లోనైతే ఈ రోజు వర్ష సూచన చేసింది. ఈ జిల్లాల్లో మధ్యాహ్నం తర్వాత కూడా
ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు ఇటు రైతులు కావచ్చు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. వర్షాలతో పాటు కూడా మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది. ఓవైపు అధిక ఎండలు, మరోవైపు వడగాలులు, ఇంకోవైపు వర్షాలు, ఇట్లా దాదాపు భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మనకు వచ్చే 3 రోజుల పాటు కూడా కనిపించే అవకాశం ఉంది. సో ఇప్పటికే వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో కూడా మరణాలు సంభవిస్తున్న సమయంలో కూడా ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయటికి వెళ్ళొద్దని చెప్పేసి చిన్నపిల్లలు, వృద్ధులు కూడా జాగ్రత్తగా ఉండాలనేసి అయితే సూచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక సాయంత్రం సమయంలోనైతే మనకు 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సౌజన్య.